ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక, తల్లి నమ్మి నమ్మి మళ్ళీ మళ్ళీ మోసపోతున్నావు. ఆల్రెడీ ఒకసారి మోసపోయావు, మళ్ళీ కూడా నమ్ముతున్నావు. ఎందుకు నీకు ఈ శిక్ష? అసలు అవతలి వారు నీ గురించి ఏమనుకుంటున్నారో నీకు తెలుసా? నువ్వు వెంటనే తెలుసుకొని తీరాలి. ఈ వీడియో నీ కంట పడింది అంటే కనుక ఆ ఈశ్వరుని అనుగ్రహం నీ యందు ఉంది కాబట్టే ఈ వీడియో నీ కంట పడింది అని చెప్పి భావించి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే నీకు పూర్తి వివరాలనేవి తెలుస్తాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతం అయిపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటున్నారు. అటువంటి వారి కోసం శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు. ఫోన్ నెంబర్ 995994225552. మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు. కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి. మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, సంతానం లేక ఇబ్బంది పడుతున్నా, భార్యాభర్తల మధ్య గొడవలున్నా, అప్పుల సమస్యలున్నా, శత్రువుల సమస్యలున్నా, అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజుల్లోనే పరిష్కారాన్ని చూపిస్తారు. గురువుగారు చెప్పింది చెప్పినట్లు 100కు 1000% జరుగుతుంది. నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అంతేకాకుండా భార్యాభర్తల మధ్య వశీకరణ, స్త్రీ మరియు పురుషుల మధ్య వశీకరణ కూడా 100% జరపబడును. మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు గురువుగారు దయవల్ల తీరిపోయాయండి. మీరు కూడా వెంటనే కాంటాక్ట్ అయ్యి సమస్యల నుంచి బయటపడండి. ఇక ఆలస్యం చేయకుండా మనం బాబాగారి యొక్క సందేశం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. తల్లి, నమ్మి నమ్మి ఆ వ్యక్తి దగ్గర నువ్వు మోసపోతూనే ఉన్నావు. ఇంతకు ఎవరిని నమ్ముతున్నావు, ఎవరి దగ్గర మోసపోతున్నావు అనేదే కదా నీకు అనుమానం. అయితే నువ్వు నాతో పరాచకాలు ఆడుతున్నావు అని చెప్పి నేను అంటాను. ఎందుకు ఈ మాట అంటున్నానో తెలుసా? ఈ యొక్క సృష్టిని చూస్తున్న నేను నువ్వు ఆడే నాటకమేంటి, అవతలి వారు నీతో ఆడే ఆట ఏంటి, ఎవరిని నమ్ముతున్నావు, ఎవరి చేతిలో మోసపోతున్నావు అని తెలుసుకోలేనంత పిచ్చివాడినైతే కాదు తల్లి. ఎందుకు అంటే కనుక ఇక్కడ న్యాయం ఉంది, ధర్మం ఉంది, ఇక్కడ నీకు ప్రేమ ఉంది. ఈ యొక్క ప్రేమలో కూడా ఒక అర్థం ఉంది. కానీ అదే అలుసుగా తీసుకొని అవతలి వారు నిన్ను నిర్లక్ష్యం చేస్తుంటే నా మనసుకి బాధగా అనిపిస్తుంది. ఇక్కడ బంధం ఏమిటి అన్న విషయానికి వస్తే అది భార్యాభర్తల మధ్య బంధం అయినా అవ్వచ్చు, లేదు అంటే కనుక ఒకరిని ఒకరు ప్రేమించుకున్న ప్రేమ జంట అయినా అయి ఉండవచ్చు. ఇక్కడ 2 చేతులు కలిస్తేనే చప్పట్లు అవుతాయి. ఇద్దరు మనుషులు కలిసినప్పుడే ఒక బంధం అనేది ఏర్పడుతుంది. ఈ బంధం అంటే సామాన్యమైన మాట కాదు. ఎందుకు అంటే ఈ ప్రపంచంలో జన్మనిచ్చింది తల్లిదండ్రులు అయితే ఆ పునర్జన్మ తర్వాత అంటే ఆ యొక్క జన్మ తర్వాత మళ్ళీ మనిషి జీవితంలో మరొక కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టేది తనకు వచ్చిన తోడు కారణంగా మాత్రమే. ఎందుకు అంటే తల్లిదండ్రుల దగ్గర ఉంటే ఒక 18 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, మహా ఎక్కువ అయితే 30 సంవత్సరాలు ఉంటారు. మరి మిగిలిన 70 సంవత్సరాలు ఆ తోడుతోనే బ్రతకాల్సి వస్తుంది. కాబట్టి ఆ తోడు దొరికినప్పుడు లేదా ఆ తోడు దొరికిన సమయంలో నీతో ముడిపడినప్పుడు లేదా ముడిపడాలి అని చెప్పి నువ్వు ఆశించినప్పుడు, బిడ్డ ఇక్కడ నేను ఇద్దరి గురించి మాట్లాడుతున్నాను. ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళు ఒకరిని ఒకరు ఏ విధంగా అర్థం చేసుకోవడం లేదు అనే దాని గురించి, పెళ్ళి కాని వారు వారి యొక్క ప్రేమలో జరుగుతున్న తప్పు గురించి, ఇద్దరి గురించి మాట్లాడుతున్నాను. చెప్పే ప్రతి మాటను కూడా కళ్ళు మూసుకొని శ్రద్ధగా వినే ప్రయత్నం చేయి. నీ జీవితం అంతా కూడా నీ కళ్ళ ముందు కనపడేలా నేను చూస్తాను. ఎప్పుడైనా కానీ
రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అవుతాయి, అవునా కాదా? అదేవిధంగా ఇద్దరు మనసులు కలిస్తేనే ప్రేమ అనేది చిగురిస్తుంది. ఇక్కడ ప్రేమ అనే మాట చాలా పవిత్రమైన మాట. ఎందుకు ఇంత పవిత్రమైనది అని చెప్పాను అంటే, ఒకరికి కష్టం వచ్చినప్పుడు మరొకరి కంట్లో కన్నీరు రావాలి. ఒకరికి బాధ కలిగినప్పుడు అవతలి వ్యక్తి మనోవ్యాధి వేసుకోవాలి. ఒకరు నొప్పి అన్నప్పుడు ఆ నొప్పి తగ్గిపోయేంత వరకు అవతలి వ్యక్తి నిద్రపోకూడదు. ఒకరికి అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు భగవంతుణ్ణి వేడుకొని మరి ఆ యొక్క వ్యక్తికి రక్షణగా తోడుగా ఉండి ప్రతి దాంట్లో కూడా తనకు సహాయపడుతూ తను ఆరోగ్యంగా తయారయ్యేంత వరకు కూడా ఒక ధైర్యాన్ని తనకు అందివ్వాలి. ఇక్కడ బంధం ఏదేమైనప్పటికీ కూడాను మొదట నేను భార్యాభర్తల గురించి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఇద్దరూ కూడా ఒకే ఇంట్లో ఉంటున్నారు, ఒక గూటి కింద పక్షులులాగా ఉంటున్నారు. ఇద్దరికి కలిపి 2 బిడ్డలు కూడా జన్మించారు. అయినా కూడా మీ ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉన్నా కూడా ఆ ప్రేమను చూపించుకోవడం అస్సలు చేత కావడం లేదు. ఇక్కడ ఎందుకు చేత కావడం లేదు అనే ప్రశ్న వేసినట్లయితే, ఒకరి మనస్తత్వాలు ఒకరివి కలవకపోవడం వల్ల మనసులో ప్రేమ ఉన్నా అవతలి వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు ఇవతల మనిషికి కోపం రావడం, అవతలి వ్యక్తి చెప్పిన మాట అనేది ఇవతలి వ్యక్తి నిర్లక్ష్యం చేసినప్పుడు ఆ వ్యక్తికి ఏర్పడే కోపం, నన్ను ఏమాత్రం కూడా అర్థం చేసుకోవడం లేదు, నా వల్ల ఏ తప్పు జరగడం లేదు కదా, నేను ప్రతిదీ కూడా అంటే ఇంట్లో చేసే ప్రతి పని, పిల్లల్ని చూసుకునే ప్రతి విషయంలో కూడా ఎక్కడికక్కడ నా యొక్క రెస్పాన్సిబిలిటీస్ అంటే నేను చేసే పనులన్నింటినీ కూడా నాకు ఒంట్లో బాగున్నా బాగోలేకపోయినా అన్నింటినీ కూడా 100కి 100% కాకపోయినా కనీసం 80% అయినా కూడా చేస్తున్నాను కదా, అయినా కూడా నాకు ఏ మాత్రం గుర్తింపు రావడం లేదు. కనీసం ఇంట్లోకి వచ్చిన తర్వాత నా భర్త నన్ను తిన్నావా లేదా అని కూడా అడగడం లేదు. నాకు హెల్త్ బాగాలేక అంటే నాకు ఒంట్లో ఆరోగ్యం అనేది సరిగా లేక నేను మందులు వాడుతున్నప్పుడు, ఇప్పుడు నువ్వు మందులు వాడుతున్నావు కదా, నీ ఆరోగ్యం ఏ విధంగా ఉంది, మందులు వాడక ముందు ఎలా ఉంది, వాడిన తర్వాత ఎలా ఉంది, ఏమైనా కొంచెం బెటర్ అనేది కనిపించిందా, నువ్వు టైంకి తినాలి, టైంకి పడుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి నువ్వు అని చెప్పి తన నుంచి ఈ భార్య కోరుకునే ఆ ప్రేమ ఏదైతే ఉంటుందో అది ఈవిడకి దొరకకపోవడం వల్ల ఇక్కడ సమస్యలు అనేవి మొదలవుతున్నాయి. అవి అడగకపోయినా కూడా పర్లేదు బాబా, కనీసం ఇంటికి వచ్చిన తర్వాత ప్రేమగా దగ్గర కూర్చొని 4 మాటలు అనేవి మాట్లాడితే సరిపోతుంది. అలా కాకుండా బయట ఉన్న కోపాలు ఆవేశాలు అన్నింటినీ కూడా తీసుకొని వచ్చి నా మీద రుద్దుతూ ఉంటే నేను ఎలా తట్టుకోగలుగుతాను? నాకంటూ ఎవరున్నారు బాబా ఇక్కడ? నేను తనని చూసుకొని నా బిడ్డల్ని చూసుకొని మాత్రమే కదా ఇక్కడ ఉండగలుగుతున్నాను. నాకంటూ ఎవరూ లేనప్పుడు ఇక్కడ ఈ ఇంట్లో ఒంటరిగా 4 గోడలతో నా కష్టాన్ని చెప్పుకునేదా, నా బాధను చెప్పుకునేదా? నన్ను అర్థం చేసుకోవాల్సిన తనే నా యొక్క మెడకి గుదిబండలాగా తయారవుతూ ఉంటే ఆ బరువుని మోయలేకపోతున్నాను బాబా. అలా అని చెప్పి తన మీద ప్రేమ లేదు అని కూడా చెప్పను బాబా. అలాగని చెప్పి నా మీద తనకు ప్రేమ లేదు అని కూడా చెప్పను బాబా. ఇక్కడ మాట్లాడే పద్ధతుల్లోనే తేడాలు రావడం వల్ల కోపాలు ఆవేశాలు అనేవి వస్తున్నాయి అని చెప్పి నువ్వు అంటూ ఉన్నావు. అయితే ఇది సత్యమే, కానీ ఒక చిన్న మాట చెప్తాను, నీ తండ్రి చెప్తున్నారు అనుకొని జాగ్రత్తగా విను. బిడ్డ, ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు మానసికంగా
చాలా వరకు కూడా ఒక బలహీనమైన పరిస్థితులలో ఉంటావు. ఎందుకంటే నీతో మాట్లాడేవారు ఎవరూ లేక, లేచిన దగ్గర నుంచి పిల్లల కోసం ఇంట్లో వంట పని, గిన్నెలు తోముకునే పని, ఇల్లు చిమ్ముకునే పని, ఇల్లు తుడుచుకునే పని, బట్టల పని, ఆ పని ఈ పని, మధ్యలో పడుకున్నా కూడా ఏవో కొన్ని కారణాల వల్ల సరిగ్గా నిద్ర లేకపోవడం, ఇవన్నీ కూడా ఒక ఎత్తైతే, నీకున్న అనారోగ్య సమస్యల వల్ల మనసంతా కూడా చికాకుగా, గందరగోళంగా అనిపిస్తూ ఏదో ఒక రకమైన భయం, యాంగ్జైటీ, నాకు అంటూ ఒకరు లేరే అని ఒక భావన అనేది నీ మనసులో కలగడం వల్ల నీకు అవతలి వ్యక్తి యొక్క మనోభావాలు అనేవి పూర్తిగా అర్థం చేసుకోలేక కొన్ని రకాలైన సమస్యలు అనేవి నీకు వస్తున్నాయి. ఇది నీ యొక్క సమస్య అయితే అతనికి ఉన్న సమస్య అనేది నేను చెప్తాను. ఇప్పుడు జాగ్రత్తగా విను బిడ్డ. ఎప్పుడైనా కానీ ఒక మగ మనిషి యొక్క ఆలోచన, ఆడ మనిషి యొక్క ఆలోచన ఇద్దరివి కూడా ఒకే రకంగా ఉండవు. ఎవరికో 100లో ఒక 20 మందికో 10 మందికో ఇద్దరి ఆలోచనలు అనేవి కలుస్తాయి. కానీ 100లో 80 మందికి ఆలోచనలు అనేవి కలవవు తల్లి. అయినప్పటికీ కూడాను కొంతమందికి ప్రేమను వ్యక్తపరచడం చేత కాదు, కొంతమందికి ప్రేమగా దగ్గరికి తీసుకోవడం చేత కాదు, కొంతమందికి ఓదార్పునిచ్చే మాటలు మాట్లాడటం, ధైర్యాన్ని ఇచ్చే మాటలు మాట్లాడడం మగ మనిషికి చేత కావు. మగవాళ్ళు కూడా పసిపిల్లల లాంటి వారే. కాస్తంత నువ్వు ప్రేమగా దగ్గరికి తీసుకుంటే వారి బాధను చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. అలా కాకుండా ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి తను కోపంగా ఉన్నారు కదా అని నువ్వు కోపంగా ఉండడం, లేదా తను ఏదన్నా చెడు వ్యసనాలకు అలవాటు పడ్డాడు అని చెప్పి ఆ వ్యక్తి మీద నువ్వు కోపాన్ని పెంచుకోవడం అనేది నీ యొక్క జీవితంలో ఎన్నో రకాలైన కష్టాలను తీసుకొని వస్తుంది. బిడ్డ, ఇక్కడ ఎవరి జీవితాలు వారివే. నేను ఎప్పుడూ చెప్తున్న మాట అదే. ఇక్కడ తను చెడు వ్యసనాలకు బానిసై ఉండవచ్చు, కానీ నువ్వు ఎంత గొడవ పెట్టుకున్నా, ఎంత మార్చాలని ప్రయత్నం చేసినా ఆ వ్యక్తిలో మార్పు అనేది రానప్పుడు నువ్వు ఆ ప్రయత్నాన్ని మానుకోవడమే సరైనదమ్మా. ఎందుకంటే నీ వల్ల తప్పు లేకుండా నువ్వు చేసే ప్రయత్నాన్ని నువ్వు చేశావు. అయినా కూడా తను మారలేదు అంటే అది అతని కర్మకు వదిలేసేయడమే. అలా కాకుండా ప్రతిరోజు కూడా తన గురించి ఆలోచిస్తూ నువ్వు బాధపడుతూ ఉంటే నీ యొక్క మానసిక స్థితి అనేది రోజు రోజుకు కూడా బలహీనంగా తయారవుతుంది. దీని కారణంగా నీకు కోపం, చికాకు, ఆవేశం, పని చేయాలి అనిపించకపోవడం, పిల్లల్ని అరుస్తూ ఉండటం, ఇంట్లో అంతా కూడా గందరగోళమైన వాతావరణం అనేది ఏర్పడుతుంది. అప్పుడప్పుడు పట్టుకోవడం కాదు, ఒక్కొక్కసారి వదిలేయడం కూడా నేర్చుకుంటే మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి ఎవరి తలరాతను ఎవ్వరూ కూడా మార్చలేరు. ఆల్రెడీ బ్రహ్మ రాత రాసేశాడు కదా తల్లి. ఆ రాత అనేది ఏ విధంగా ఉంటుందో అలాగే జరుగుతుంది. నీది నువ్వు చూసుకో. నువ్వు ఇచ్చే ప్రేమను, నువ్వు భర్తగా తనకు ఇచ్చే గౌరవాన్ని తనకు ఇవ్వు. నీ బిడ్డల్ని ప్రేమగా చూసుకో. నిన్ను నువ్వు కూడా ప్రేమించుకో. అర్థమైందా? అప్పుడు అంతా కూడా సర్దుకుంటుంది. ఓర్పు వల్లే జీవితాలు అనేవి చక్కదిద్దుకోబడతాయి. అలా కాకుండా కోపం, ఆవేశంకి గురి అయితే జీవితాలు అల్లకల్లోలమయ్యి రోడ్డు పాలైపోవడం తప్పితే సాధించేది ఏదీ లేదు అన్న విషయాన్ని తెలుసుకో. ఇక ఇప్పుడు ప్రేమికుల గురించి వద్దాము. బిడ్డ, ప్రేమిస్తున్నావు కదా, ఎంతవరకు ప్రేమిస్తావు? అవతలి వ్యక్తి నిన్ను కూడా ప్రేమిస్తున్నాను అని చెప్పారు. అవతలి వ్యక్తి గురించే ఆలోచనలు. అవతలి వ్యక్తి ఎప్పుడు ఏం చేస్తున్నారా, తను నాతో సరిగా మాట్లాడటం లేదు, తను నన్ను ప్రేమగా చూసుకోవడం లేదు, మొదటిలో ఉన్నంత ప్రేమ ఇప్పుడు తనకి నా మీద ఉండటం లేదు, నన్ను మర్చిపోతున్నారా, లేకపోతే నా మీద విరక్తి భావన వచ్చిందా, లేకుంటే నన్ను వదిలించుకునే ప్రయత్నం
చేస్తున్నారా, లేదా నన్ను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారా, అసలు తన యొక్క పూర్తి ఉద్దేశం ఏంటి, తను అసలు నాకు అర్థమే కావడం లేదు అని చెప్పి బాధపడుతూ భయపడుతూ ఉన్నావు కదా. ఇక్కడ నేను ఆడవాళ్ళ యొక్క మనస్తత్వాన్ని చెప్తాను, మగవారి యొక్క మనస్తత్వాన్ని చెప్తాను. ఎందుకంటే ఇది ఇద్దరి జీవితాల మీద ఆధారపడి ఉంటుంది. జీవితం అంటేనే భగవంతుడు ఇచ్చిన ప్రసాదం. ఈ యొక్క జీవితాన్ని అందంగా ఆనందంగా మలుచుకోవడం అనేది ప్రతి ఒక్కరూ చేయవలసిన బాధ్యత. అయితే నువ్వు తనకు ఇచ్చినంత ప్రేమ తను నీకు ఇవ్వడం లేదు అన్న, గతంలో నీతో ఎంత ప్రేమగా ఉన్న ఆ వ్యక్తి ఇప్పుడు సడన్గా అతనిలో మార్పు వచ్చింది అన్న, నీకు గతంలో 20-30 సార్లు ఫోన్ చేసిన ఆ వ్యక్తి ఇప్పుడు నీకు అసలు ఫోనే చేయడం లేదు అన్న, నువ్వు గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే, నీ మీద అతనికి పూర్తిగా ప్రేమ అనేది లేకుండా పోయింది అని. కేవలం ఒక వ్యక్తి మనసు గురించి ఆలోచించినప్పుడు మాత్రమే ఆ వ్యక్తి జీవితాంతం తోడుగా ఉంటారు తల్లి. ఈ యొక్క ప్రేమ అని చాలా పవిత్రమైన పదాన్ని పట్టుకొని చాలామంది చేస్తున్న మోసం ఏంటి అంటే, వారి యొక్క శారీరక సుఖాల కోసం మాత్రమే ఈ ప్రేమను అడ్డు పెట్టుకొని వారి యొక్క శారీరక సుఖాలన్నింటినీ కూడా తీర్చుకున్న తర్వాత నెమ్మదిగా ఆ ప్రేమను తగ్గించేసి అవతలి వ్యక్తి మీద ఎటువంటి అభిప్రాయం కానీ భావన కానీ ప్రేమ కానీ లేకుండా పోయి ఆ వ్యక్తిని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం మొదలు పెడతారు. ఇక్కడ మనసును చూసే వ్యక్తి ఒకలా ఉంటారు, జేబును చూసే వ్యక్తి మరొకలాగా ఉంటారు, శరీరాన్ని చూసే వ్యక్తి మరొకలాగా ఉంటారు. మరి ఈ ముగ్గురిలో నీ వ్యక్తి ఏ జాతికి చెందినవారు? మనసును చూసి ప్రేమించిన వ్యక్తి అయితే కనుక నిన్ను జన్మంతా అంటి పెట్టుకొని ఉంటారు. అదే శరీరాన్ని చూసి ప్రేమించిన వ్యక్తి అయితే కనుక తన అవసరం తీరిపోయిన తర్వాత వదిలేస్తారు. అదే జేబును చూసి ప్రేమించిన వ్యక్తి అయితే నీ దగ్గర జేబులో డబ్బున్నంత కాలం నీతో మంచిగానే ఉంటారు. ఎప్పుడైతే డబ్బు అయిపోతుందో ఆ రోజే చివరి రోజు అవుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకో. కాబట్టి మనసును చూసిన ప్రేమించిన వ్యక్తిని మాత్రం ఎప్పటికీ కూడా వదులుకోవద్దు. ఇక్కడ వదులుకోవద్దు అని నేను చెప్పడం కాదు, మీరే వదులుకోరు. కానీ ఇక్కడ 2 జాతి 3 జాతి చెందిన వ్యక్తులు ఆటోమేటిక్గా కలిసి ఉండమన్నా కూడా కలిసి ఉండలేరు. కానీ ఇక్కడ నష్టం ఎవరికి జరుగుతుంది అంటే, ఆ ఇద్దరిలో ఒకరు చాలా సిన్సియర్గా ప్రేమిస్తారు, తన మీద ప్రాణం పెట్టుకుంటారు, తన కోసం సర్వస్వం అర్పిస్తారు, తనతో జీవితాన్ని 100 ఏళ్ళు ఊహించుకుంటారు. సడన్గా తనతో అవసరం తీరిపోయిన తర్వాత వదిలిపెట్టి వెళ్ళిపోయినాక తన గుండె ముక్కలైపోతుంది, తను ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది, తన జీవితం అంతా కూడా అంధకారం అయిపోతుంది, ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి తనకు ఏర్పడుతుంది. ఒక రకంగా తన యొక్క మానసిక స్థితిని చంపేసుకుంటుంది. ఆ విధంగా నరకాన్ని చూస్తుంది. బిడ్డ, ఎందుకు చెప్పు? ఇంకా ఎంతకాలం నమ్మి మోసపోతావు? ఎంతవరకు వెంట పడతావు? ఎంతవరకు దిగజారతావు? ఎంతవరకు బ్రతిమిలాడుకుంటావు? ఇలా చేయడం వల్ల నీకొచ్చే ఉపయోగం ఏంటి? ఎందుకు నీకు ఈ శిక్ష అని చెప్పి నేను నిన్ను ప్రశ్నిస్తున్నాను. బిడ్డ, ఇప్పటికైనా తెలుసుకోకపోతే ఇప్పటికే సగం జీవితం ఈ యొక్క ప్రేమ అనే మొత్తులో పడి కోల్పోయావు. నీకంటూ తల్లిదండ్రులు ఉన్నారు, నీకంటూ భవిష్యత్తు ఉంది, భవిష్యత్తులో నువ్వు సాధించాల్సింది చాలా ఉంది. నీ మీద కళ్ళు పెట్టుకొని పెంచుకున్న తల్లిదండ్రులు నువ్వు ఎందుకు ఇలా అయిపోయావో అర్థం కాక దిగులు పడుతూ ఉన్నారు. వారి ప్రేమ ఏంటి అని చెప్పి అర్థం చేసుకునే ప్రయత్నం చేయి. ఇప్పటికైనా ఆ మొత్తులో నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేయి. జీవితాన్ని సంతోషంగా ఆస్వాదించు. ఇప్పటికీ తెలుసుకోకపోతే నిజంగా నీ కర్మే. మారితే మాత్రం గొప్ప
అదృష్టవంతులుగా మారతారు. అర్థమైంది కదా అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి. ఇప్పుడున్న ప్రస్తుత రోజుల్లో ప్రతి కుటుంబంలో జరుగుతున్నది కొంతమంది ప్రేమికుల మధ్య జరుగుతున్నది. దాని గురించి ఎవరి అయినా జీవితాలే, ఎవరిదైనా కూడా బ్రతుకే, ఎవరిదైనా కూడా చావే, అందరినీ ఒకేలాగా చూడగలగాలి. కాబట్టి బాబాగారు చెప్పే ఈ సందేశంలో ఉండే ఆంతర్యాన్ని మీరందరూ కూడా గ్రహించారు. ఈ యొక్క సందేశం మీ అందరికీ కూడా నచ్చింది, అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను. నచ్చింది, అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది, హైప్ ఇవ్వండి. మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా బాబాగారి యొక్క ఆశీస్సులు మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.